Hello everyone, welcome to another video on two pointers pattern. Today's question, subarray sum equals k, but the given array is only with positive numbers. మనకు array ఇచ్చారు, arrayలో only positive numbers ఉన్నాయి. We have to find the subarray whose sum is equal to k. ఈ కేసులో k 11 అనుకోండి. So we have to find such a subarray inside A where the sum of these elements will be k. అంటే a of I plus a of I plus 1 so on up to a of j should be equal to k అనమాట. సో ఇందులో కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న టూ పాయింటర్స్ ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు సమ్ ఈక్వల్ టు కే ఒక కండిషన్, లెస్ దెన్ కే ఒక కండిషన్, గ్రేటర్ దెన్ కే ఒక కండిషన్. ఈ కండిషన్ ఎన్కౌంటర్ అయితే వీఆర్ డన్ విత్ ఆ ప్రాబ్లమ్, వీ కెన్ రిటర్న్ ద ఆన్సర్. నౌ లెట్స్ సీ ద అదర్ టూ కేసెస్. సమ్ ఆఫ్ ద subarray ranging from index I to j. If that sum is less than k, నేను ఏం చేయాలి? ఈ సమ్ని ఇంక్రీజ్ చేయాలి. ఈ సమ్ని ఇంక్రీజ్ చేయాలి అంటే నా సబరీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. సైజ్ ఆఫ్ సబరీ షుడ్ బి ఇంక్రీజ్డ్. అదే ఈ కేసులో ఇఫ్ మై సబరీ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ కే, నాకు కావాల్సిన దానికంటే సమ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో ఈ సైజ్నే డిక్రిమెంట్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ వెన్ వీ ఎన్కౌంటర్ దీస్ టూ కండిషన్స్. ఇక్కడ నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. ఈ కండిషన్లో సైజ్ని పెంచాలి, ఈ కండిషన్లో సైజ్ని తగ్గించాలి. సో ఓన్లీ వన్ ఆప్షన్. ఈ రెండింటిని ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. 1 2 5 4 3. ఒకవేళ నా ఐ అండ్ జే ఇలా ఉన్నాయి అనుకోండి, నాకు కావాల్సిన రెండు కండిషన్స్ ఏంటి? ఇదే సైజ్ని పెంచడం ఆర్ తగ్గించడం. ఐ అండ్ జే ఇలా ఉంటే సైజ్ని పెంచడం కుదరదు, ఎందుకంటే సైజ్ని పెంచాలంటే ఇదర్ ఐని డిక్రిమెంట్ చేయాలి ఆర్ జేని ఇంక్రిమెంట్ చేయాలి. అలా చేయడానికి లేదు. సైజ్ని డిక్రిమెంట్ చేయాలంటే ఇదర్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ జేని డిక్రిమెంట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఇదర్ ఐ ప్లస్ ప్లస్ ఆర్ జే మైనస్ మైనస్. మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో ఈ ప్రాబ్లంకి ఐ అండ్ జేని ఇలా ఇనిషియలైజ్ చేయడం కరెక్ట్ కాదు. లెట్స్ డూ దిస్. ఐ అండ్ జేని జీరోకి ఇనిషియలైజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఐ నాట్ ఈక్వల్ టు జే అనే కండిషన్ లేదు. ఎ సింగిల్ ఎలిమెంట్ ఫ్రమ్ అన్ అరే క్యాన్ బి ద సబరీ. సో ఐ అండ్ జే క్యాన్ బి ఈక్వల్. సో ఇలా పెట్టుకున్నప్పుడు సైజ్ని పెంచాలి అంటే జేని ఇంక్రిమెంట్ చేస్తా. సైజ్ని పెంచాలంటే జేని ఇంక్రిమెంట్ చేస్తా. ఇలా ఇంక్రిమెంట్ చేస్తూ జే ఇక్కడికి వచ్చింది అనుకుందాం కాసేపు. నౌ కన్సిడర్ వీఆర్ ఎన్కౌంటరింగ్ దిస్ కండిషన్ వేర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద సబరీ. ఈ కేసులో ఇదర్ నేను ఐని ఇంక్రిమెంట్ చేయాలి ఆర్ జేని డిక్రిమెంట్ చేయాలి. జేని డిక్రిమెంట్ చేస్తే ఐ కమ్ బ్యాక్ టు ద ఇండెక్సెస్ దట్ ఐ ప్రీవియస్లీ విజిటెడ్. 0 and 1 ఇండెక్సెస్లో జే ఆల్రెడీ వచ్చింది. సో అది చూసి లాభం లేదు. సో నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఐని ఇంక్రిమెంట్ చేయడం. సో ఈ ప్రాబ్లంకి ఐ అండ్ జేని ఇనీషియల్గా జీరోకి ఇనిషియలైజ్ చేస్తే మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా వీ హ్యావ్ ఎ క్లియర్ కట్ పాత్ వాట్ టు డూ ఆన్ విచ్ కండిషన్. సో లెట్స్ గో విత్ దిస్ ఇనిషియలైజేషన్. దిస్ ఇస్ హౌ వీ ఇనిషియలైజ్ ఐ అండ్ జే అండ్ దిస్ ఇస్ హౌ వీ అప్డేట్ ఐ అండ్ జే. Our logic is clear now. Let's do a dry run. 1 2 5 4 3. మన k వచ్చేసి 11, ఇండెక్సెస్ వచ్చేసి 0 1 2 3 4. ఐ అండ్ జే ఇక్కడ పెట్టుకుందాం. వెన్ ఐ ఈక్వల్ టు 0 అండ్ జే ఈక్వల్ టు 0, నా సబరీ వచ్చేసి 1, దాని సమ్ వచ్చేసి 1 మాత్రమే. 1 ఇస్ లెస్ దెన్ 11. ఈ కేసులో నేను ఏం చేయాలి? మై సమ్ ఈజ్ లెస్ దెన్ కే. నేను నా సబరీ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి, అంటే ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ జే. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 0 అండ్ జే ఈక్వల్ టు 1, నా సబరీ వచ్చేసి ఇది. దీని సమ్ ఏంటి? 3. ఇట్ ఇస్ స్టిల్ లెస్ దాన్ 11. అగైన్ ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ మై సబరీ అండ్ హెన్స్ ఐ ఇంక్రిమెంట్ జే. దిస్ ఇస్ మై సబరీ నౌ. ఇండెక్స్ 0 to 2. 5 plus 2 is 7. 7 plus 1 is 8. 8 is less than 11. నాకు కావాల్సిన సమ్ కంటే నా కరెంట్ సబరీ సమ్ తక్కువ ఉంది. సో ఐ ఇంక్రీజ్ ద సైజ్. సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి జే ఇంక్రిమెంట్ చేస్తాను. దిస్ ఇస్ మై సబరీ, ఇండెక్స్ 0 to 3. దీని సమ్ ఏంటి? 5 plus 4 9, 9 plus 2 11, 11 plus 1 13. 13 is greater than 11. ఇప్పుడు నేను ఈ కండిషన్ ఎన్కౌంటర్ అయ్యాను. సో ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఐ బికాస్ ఐ హ్యావ్ టు డిక్రిమెంట్ ద సైజ్ ఆఫ్ ద సబరీ. Now currently my subarray is from index 1 to 3. I equal to 1, j equal to 3. 2 5 4. దీని సమ్ ఏంటి? 2 plus 5 7, 7 plus 4 11. 11 equal to 11. I encountered this condition, so I'll stop my iteration. and return my I and j.
INJA which satisfy this condition is from 1 to 3. My subarray will constitute indexes 1, 2, 3. Elements వచ్చేసి 2, 5, 4. This is my answer. Simple, right? ఎప్పుడైనా if you need 2 elements in order to satisfy some condition, blindly use 2 pointers pattern. అందులో మీరు డిసైడ్ అవ్వాల్సిన 2 important factors, how do you initialize INJ and how do you update INJ. These 2 depends on the problem at hand. ప్రాబ్లమ్ని బట్టి ఈ రెండింటిని ట్వీక్ చేసుకోవాలి. Because we are traversing the array only once, time complexity becomes big of n. మన క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చారు, అరే ఈజ్ విత్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఇలా ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పాజిటివ్ నెంబర్స్ లేకపోతే వీ కెనాట్ కమ్ టు దిస్ కన్క్లూజన్. పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి when I increase the size of the subarray, I'm confident that sum of the subarray will increase. అసలు size of the subarray increase ఎందుకు చేస్తున్నాం? Because I want the sum of the subarray to be increased. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, కన్సిడర్ 1, 2, -1. Indexes 0, 1, 2. K4 అనుకోండి. I'll start with INJ here. Initially 1 is less than 4. I'll increment J. 2 plus 1, 3. 3 is less than 4. I'll increment J. నేను జేని ఇంక్రిమెంట్ ఎందుకు చేశాను? ఇన్ ఎ హోప్ దాట్ మై సమ్ విల్ ఇంక్రీజ్. బట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉండడం వల్ల నా సమ్ తగ్గింది, విచ్ డిస్టర్బ్స్ అవర్ లాజిక్. సో దిస్ 2 pointer solution for this problem will only apply when the array is with only positive numbers. అదే అరేలో నెగిటివ్ నెంబర్స్ ఉంటే you cannot use this 2 pointers approach. So always remember, in order to apply 2 pointers pattern, we need a pattern in the array. ఇక్కడ సమ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మన అరే సార్టెడ్ ఆర్డర్లో లేకపోయినా పర్వాలేదు. సమ్ ఆఫ్ ద సబరీస్ విల్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్, ఎందుకంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అదే మనం ఈ కండిషన్ తీసేస్తే సమ్ ఆఫ్ ఆల్ ద సబరీస్ విల్ నాట్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఈ 1 to -1ది ప్రిఫిక్స్ సమ్ వేసుకొని చూడండి. ఇది 1, నెక్స్ట్ కమ్స్ 3 బికాస్ 2 + 1, నెక్స్ట్ కమ్స్ 2. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటే దిస్ ఎలిమెంట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేటర్ దెన్ 3. అప్పుడు ఈ ప్రిఫిక్స్ సమ్ అరే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉండడం వల్ల దిస్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ దిస్. దాట్స్ వై అవర్ ప్రిఫిక్స్ సమ్ అరే ఇస్ నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. అండ్ హెన్స్ ఈ ప్రిఫిక్స్ సమ్ అరే మీద యూ కెనాట్ అప్లై 2 pointers pattern. లెట్స్ టేక్ బోత్ ద ఎగ్జాంపుల్స్ అండ్ అప్లై ప్రిఫిక్స్ సమ్ అండ్ అండర్స్టాండ్ దిస్ బెటర్. 1, 2, 5, 4, 3. ఇదే ప్రాబ్లమ్ని ప్రిఫిక్స్ సమ్ని యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. దీని ప్రిఫిక్స్ సమ్ ఏంటి? 1, 3, 8, 12 and then 15. INJ ఇక్కడ పెట్టుకుందాం. మనకి ఏ వచ్చేసి 11. 1 is less than 11, so increment J. Now you need not add these. మనం పైన మెథడ్లో చూసినట్టు ఈ రెండింటిని యాడ్ చేయక్కర్లే, మన ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్. సో సింపుల్గా A of Jని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 3 is less than 11 because it's less, increment. 8 is less than 11, increment. 12 is greater than 11, so we have to increment I. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏం కావాలి? We need the sum of the subarray and we have a prefix sum array. In order to get the sum from index I to J, when we have a prefix sum, మనం ఏం చేస్తాం? Prefix sum of J minus prefix sum of I minus 1. Prefix sum of J ఏంటి? 12. Prefix sum of I minus 1 ఏంటి? I ఇక్కడ ఉంది. I minus 1 is this, which is 11. దీని ఇండెక్సెస్ వచ్చేసి ఇవి. సమ్ ఆఫ్ I = 1 నుంచి J = 3 వరకు మన సమ్ వచ్చేసి 11 and 11 is equal to 11. Here we found our answer. మన సబరే వచ్చేసి 2, 5, 4. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 1, 2, 3. సో ప్రిఫిక్స్ సమ్ ఉన్నప్పుడు we used a 2 pointer approach. ఇక్కడ INJని యూజ్ చేసుకుని we solve this problem. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలో చూద్దాం. 1, 2, -1 అనుకుందాం. K = 4 అనుకుందాం. దీని ప్రిఫిక్స్ సమ్ ఏంటి? 1, 3, 2. ఇక్కడ ప్రిఫిక్స్ సమ్ ఇస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఇలా ఉన్నప్పుడు our problem boils down to this condition. A of J minus A of I equal to K. We have to find such INJ such that their difference is K. ఇక్కడ అదే కదా. Consider this is K. This is A of J and this is A of I. And we can solve this using 2 pointer approach with time complexity big of n.
మన అరేలో నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల నౌ దిస్ ప్రిఫిక్స్ సమ్ ఇస్ నాట్ సార్టెడ్. సో అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ where time complexity will become big of n square. సింపుల్గా ఐ అండ్ జే ఇక్కడతో స్టార్ట్ చేసి ఐని ఫిక్స్ చేసి జే మొత్తం ఎగ్జాస్ట్ చేయాలి. దాని తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేసి జేని మొత్తం ఎగ్జాస్ట్ చేయాలి. అలా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసి వీ హ్యావ్ టు సీ ఇఫ్ వీ కమ్ అక్రాస్ 2 elements వేర్ దేర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు k. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కండిషన్. ఒకవేళ మన అరేలో పాజిటివ్ నెంబర్స్ లేకపోతే our prefix sum will not be in sorted order and hence you cannot apply 2-pointer approach and solve it in big of n time. We have to go back to brute force approach. Then time complexity వచ్చేసి big of n square ఉంటుంది. Now come, let's solve one such problem on lead code. Problem number 560. Subarray sum equals k. Given an array of integer nums and an integer k, return the total number of subarrays whose sum is equal to k. ఇది సేమ్ మనం వైట్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ మన అరేలో పాజిటివ్ నెంబర్సే ఉంటాయని ఇక్కడ ఇవ్వలేదు. దేర్ క్యాన్ బి నెగిటివ్ నెంబర్స్. మీరు ఇక్కడ చూస్తే నమ్స్ ఆఫ్ ఐ రేంజెస్ ఫ్రమ్ -1000 టు +1000. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సబరీస్. జస్ట్ ఒక సబరీ ఫైండ్ చేసి ఆ ఐ అండ్ జేని రిటర్న్ చేసి సరిపోదు. వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబరీస్ సచ్ దాట్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు k అండ్ రిటర్న్ ద కౌంట్. ఇక్కడ అరేలో ఎలిమెంట్స్ పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉంటాయి. సో నా ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి ఇట్ విల్ నాట్ బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. So let's create an array called prefix sum. దీని size will be equal to nums.length. మనం కౌంట్ని రిటర్న్ చేయాలి కాబట్టి let's declare a variable called count and initialize it with 0. Let's populate this prefix sum. Prefix sum of 0 will be equal to nums of 0. For int I equal to 1 to I less than prefix sum dot length I plus plus. Prefix sum of I will be equal to nums of I plus prefix sum of I minus 1. 0 నుంచి I minus 1 వరకు ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1లో ఉంటుంది. దానికి nums of I ని యాడ్ చేస్తే విల్ గెట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I. నౌ వీ హ్యావ్ ప్రిఫిక్స్ సమ్ పాపులేటెడ్. ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూజ్ చేసి బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీలో ఐ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబరీస్ దట్ సాటిస్ఫైస్ మై కండిషన్. I equal to 0 to I less than nums dot length. అలాగే ఇన్నర్ లూప్ j ఈక్వల్ టు I నుంచి j లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ వరకు. ఆ సమ్ ఆఫ్ సబరే ఏమవుతుంది? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j మైనస్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1. బట్ వెన్ I equal to 0, I minus 1 will be invalid. సో ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ I equal to 0, my sum of subarray would be prefix sum of j. Else this will be my sum of subarray. If this is equal to my k, I'll increment my count. Finally, I'll have to return count. This part of code is taking big of n square time complexity. దీన్ని మనం big of n కి ఆప్టిమైజ్ చేసి ఉండేవాళ్ళం if our array contains only positive numbers. ఎందుకు? నా అరేలో పాజిటివ్ నెంబర్స్ ఉంటే మై ప్రిఫిక్స్ సమ్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో వాట్ ఈస్ ద టేక్ అవే హియర్? 2 pointers అప్రోచ్ యూజ్ చేసి ఇఫ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ ద టైమ్ కాంప్లెక్సిటీ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ ప్యాటర్న్ ఇన్ ద అరే. లెట్స్ రన్ అండ్ చెక్ ఇట్. There is a syntax error here. Let's submit it. Yeah. Great. That's it for today. Let's meet in the next video with another problem on 2 pointers pattern. Until then, stay tuned, stay focused, keep learning.